మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటం మాదక ద్రవ్యాల అరికట్టడంలో కీలక పాత్ర వహించి భారతదేశ భవిష్యత్తును కాపాడుతామని మా తల్లిదండ్రులకు బంధువులందరికీ కూడా మాదక ద్రవ్యం వినియోగం కాకోకుండా అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొని వస్తామని ఈ సందర్భంగా మా మనస్ఫూర్తిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే కనుక మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు అన్నమాట. మెదడు దాని స్థితిని తప్పిపోయి ఘోరాలకు నేరాలకు పాల్పడుతుంటారు. కోర్టులో శిక్షలు పడిన తర్వాత ఏడిస్తే మీ అమ్మ నాయన ఏడ్చినా మీరేడ్చినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎవరికైనా కానీ ఈరోజు జూన్ 26 ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే. అంటే అబ్యూజింగ్ డ్రగ్స్, ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడేటువంటి రోజులు వచ్చాయి. సమాజంలో ఉన్నటువంటి అన్నిటికన్నా రుగ్మతలలో ఈరోజు మనం ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం డ్రగ్స్, కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్, సప్లై ఆఫ్ డ్రగ్స్, సేలింగ్ ఆఫ్ డ్రగ్స్. వీటన్నిటిని ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రతి ఒక్కరు, ప్రజలందరూ, స్టూడెంట్స్ అందరూ, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. ఖచ్చితంగా ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిసిన వేళ మా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చట్ట ప్రకారం ఖచ్చితంగా స్ట్రింజెంట్ చర్యలు తీసుకుంటాము. అందరికీ ఇలాంటి రోజులు జరుపుకోకుండా మనము ఫ్రీ ఫర్ డ్రగ్స్, అంటే డ్రగ్స్ కంప్లీట్గా ఎరాడికేట్ చేసే రోజు వస్తుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వన్. గౌరవనీయులు మోడీ సారు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయానికి భారతదేశం నుంచి ఈ డ్రగ్స్, గంజాయిని తుదముట్టించాలా, ఇక్కడ ఉన్నటువంటి ఈ అలవాటుని పూర్తిగా నాశనం చేయాలనే ఒక ఉద్దేశంతోనే యువతకి, తల్లిదండ్రులకు అందరికీ జ్ఞానోదయం కలగాల. ఈ మత్తు వల్ల వచ్చే సమస్యలు ఎన్నన్నది ఊహించడానికి వీలు కాదు. కాబట్టి యువత మంచి మార్గంలో ఉండాలా. యువత పైన వాళ్ళ భవిష్యత్తు ఆధారపడింది. కాబట్టి యువతని, తర్వాత తల్లిదండ్రుల్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కనుక ఈ యొక్క డ్రగ్ని, గంజాయిని పూర్తిగా నిరోధించాలా. నిరోధక దినంగా ఈరోజు జరుపుకుంటున్నందుకు కారణంగా దయచేసి అందరూ కూడా దీన్ని పూర్తిగా నిర్మూలించాలని, దానికి సంబంధించిన సమాచారం ఏది తెలిసినా కూడా దయచేసి పోలీసులకు సమాచారం తెలియజేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవము జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ధర్మారం పట్టణంలోని అందరూ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో చాలా పట్టణాలలో ఈ మాదక ద్రవ్యాలను వినియోగించుకుని వారి జీవితాలను నాశనం చేసుకున్నటువంటి సందర్భంగా మరి జనవరి 26 మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అందరికీ ఒకటే సందేశం ఇస్తున్నాము. ముఖ్యంగా మాదక ద్రవ్యాలను వినియోగించుకోకుండా భారతదేశ భవిష్యత్తును కాపాడాలా, యువత యొక్క భవిష్యత్తును కాపాడాలి అంటే మనమందరము కూడా అరికట్టేదానికి అన్ని డిపార్ట్మెంట్స్ చైతన్యం తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది ప్రజల్లో. ముఖ్యంగా కాలేజీల్లో యువత చాలామంది మరి టౌన్లలో, పట్టణాల్లో ఈ మాదక ద్రవ్యాన్ని వినియోగించుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అటువంటి జోలికి పోకోకుండా అందరూ కూడా భారతదేశ భవిష్యత్తు కాపాడుకోవాలి అనుకుంటే అందరూ కూడా ఐకమత్యంగా దీనికి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ మత్తు పదార్థాలు అనేటటువంటివి చాలా దుర్మార్గమైనటువంటివి. విద్యార్థులకి మా ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఆ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా వాళ్ళ యొక్క పక్కన ఉన్నటువంటి వాళ్ళకి, పెద్దలకి, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి అందరినీ కూడాను తేజోవంతంగా చేసి ఈ యొక్క ఎవరు కూడాను మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా మన భారతదేశానికి సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడాలని, అదే రకంగా ఈ యొక్క మత్తుకు అలవాటు పడినట్టయితే వాళ్ళ జీవితాలే నాశనం అవుతాయి, ఫ్యామిలీస్ కూడా నాశనం అవుతాయి. కాబట్టి విద్యార్థులు ఈ వయసు నుండే కూడా చెడు అలవాట్ల బారిన పడకుండా ఈ
యొక్క ఆన్లైన్ గేమ్స్ అనేటటువంటి అట్లాంటి వాటికి అన్నిటి కూడా చాలా మట్టుకు బానిస అవుతున్నారు. కొకైన్, హెరాయిన్ ఇలాంటి వాటివన్నీ కూడాను ఎర్ర చూపి వాటి యొక్క జోలికి వెళ్ళేటట్టుగా చేస్తున్నారు. ఫస్ట్ అవి చాలా బాగానే ఉంటాయి, కానీ తర్వాత వాటికి అలవాటైపోయినట్టయితే వాళ్ళు ఎంతటి నీచ కార్యాలకైనా కూడా సిద్ధమైపోతారు. దాని వలన వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి. కాబట్టి ఇలాంటి వాటిని బారిన పడకుండా అందరూ కూడా సేఫ్ యొక్క జీవితాన్ని సాగించాలని కోరుకుంటున్నాను.